అందరికీ నా నమస్కారాలండి. కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి 2024 సంవత్సరం మోడల్ పేపర్ అండి ఇది. దేనికి సంబంధించి అంటే సెమిస్టర్ 2కి సంబంధించి మారడం అనేది జరిగింది. సిలబస్ అనేది 70 మార్కులకి పేపర్ ఉంటుంది అండ్ ఇంటర్నల్స్ వచ్చేసి 30 మార్కులు. ఆల్రెడీ ఈ మోడల్ పేపర్ గురించి చర్చించడం జరిగింది. మీకు ఐకార్డ్స్లో యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ స్క్రీన్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ప్లేలిస్ట్ అనేది. దాని ద్వారా ఏంటంటే పూర్తి సిలబస్ని ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇదండి ప్లేలిస్టు. టోటల్ సిలబస్ ఏదైతే ఉందో మొత్తం కూడా మీకు యూలిసిస్ కాడ నుంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్ ఇవన్నీ కూడా మీకు టోటల్ గ్రామర్ కానివ్వండి, కేవలం 10 నిమిషాలు స్కిమ్మింగ్, స్కామింగ్, నైట్ ట్రైన్ అండ్ డియోలిప్ మొత్తం టోటల్ సిలబస్ని ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లేలిస్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 2 గంటల్లోనే మీరు పూర్తి సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. అట్లానే ఎవరైతే ఈ యొక్క ఆన్సర్స్ ఏం రాయాలి ఏంటి ఇవి ఉన్నాయి కదా, మనకి లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్కి 7 లెసన్స్కి సంబంధించినటువంటి ఈజీగా అర్థమయ్యే విధంగా చక్కగా మీకు ఇవ్వబడ్డ ఎస్సేస్, ఏ సమాధానం ఏ ప్రశ్న అడిగినా కానీ రాయగలిగే విధంగా. కాబట్టి దీన్ని మీరు తీసుకోవచ్చు అవసరం అయితే, లేదా వీడియోలో చూసి రాసేసుకుంటే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో, కలొకేషన్స్ కానివ్వండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, ఆ తర్వాత మీరు చూసినట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి మేక్ నోట్స్, ఇవన్నీ కూడా మనం ఏవైతే గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఈ వీడియోలో దయచేసి గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే కలొకేషన్స్ అనేవి ఉన్నాయి. కలొకేషన్స్ అంటే జంట పదాలండి. ద ట్రైన్ సిస్టమ్ హ్యాస్ బీన్ డాష్ ఎఫెక్టెడ్. ఎఫెక్టెడ్కి ఎప్పుడు ఏం వస్తుంది ముందు అది మెయిన్గా మనకి తర్వాత కూడా అంటే ఎఫెక్టెడ్కి ఏం వస్తుంది జంట పదంగా అంటే డీప్లీ ఎఫెక్టెడ్. ఇక్కడ మనం చూసుకుంటే హెడేక్, గెట్, గాట్, ఇక్కడ టెన్సెస్ని కూడా యాడ్ చేశారనమాట. యాక్చువల్గా హెడేక్ అంటే మాకు తలనొప్పి వచ్చింది అంటే గాట్ హెడేక్ అది. యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ గతంలో జరిగింది ఇది, కాబట్టి ఘాట్ అనేది వాడడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ప్రిపోజిషన్స్. బిలీవ్ తర్వాత ఇన్ అనేది ఎప్పుడు వస్తుంది, అందుకనే కలొకేషన్ అయింది. అది కూడా హెడేక్ ముందు ఎప్పుడు కూడా ఐ గాట్ హెడేక్ అనేది వస్తుంది. డీప్లీ ఎఫెక్టెడ్ అని వస్తుంది. డాష్ ఇంజర్డ్, ఎలా ఇంజర్డ్ అంటే బ్యాడ్లీ ఇంజర్డ్, బాగా ఇంజర్డ్ అయ్యాడు. ఇంజర్డ్ ముందు బ్యాడ్లీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం వీటిని జాగ్రత్తగా గమనించండి. ద ట్రైన్ సిస్టమ్ హ్యాస్ బీన్ డీప్లీ ఎఫెక్టెడ్. ఐ గాట్ హెడేక్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. టీమ్ బిలీవ్స్ ఇన్ అంటే నమ్ముతాడు, హార్డ్ వర్క్లో నమ్ముతాడు అనమాట. హార్డ్ వర్క్ అనేదే మనకి ఏదైనా ఇవ్వగలుగుతుందని. 2 children వర్ బ్యాడ్లీ ఇంజర్డ్, బాగా ఇంజర్డ్ అయ్యారు, వాళ్ళకి బాగా దెబ్బలు తగిలిని అనడానికి బ్యాడ్లీ ఇంజర్డ్ అనేది వాడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏముందంటే మనకు ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీకు ఇవ్వడం జరిగితే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్యాసేజ్ చదవడం కాదు, ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ చదవడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రశ్నలు ఏవైతే ఇచ్చారో ఆ ప్రశ్నల్ని విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఇది ఒక స్కీమ్ అనేది ఉంది, ఏ స్కీమో మనం తెలుసుకోవాలి. ఎయిమ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్, తర్వాత వాట్ వర్క్స్ ఆర్ అండర్టేకెన్ అండర్ దిస్ స్కీమ్ వర్క్స్, ఇట్లా అండర్లైన్ చేసుకోవాలి. సినానిమ్ ఆఫ్ ఏమన్నాడు రీకన్స్ట్రక్షన్. ఇలా మనం ఏం చేయాలంటే ఏదైతే మనం రాయాలో అవి అండర్లైన్ చేసుకుంటాం. ఒక స్కీమ్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఎయిమ్ ఏంటి, వర్క్స్ ఏంటి, సినానిమ్ ఏంటి. ఇప్పుడు మనం ప్యాసేజ్ని చదవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం ఆ విధంగా చూసుకోవాలి. ప్యాసేజ్ చదివే ముందే క్వశ్చన్స్ని మనం చూసుకోవాలి. నేషనల్ సర్వీస్ స్కీమ్, ఏ స్కీమ్ గురించి చెప్తున్నారు, క్వశ్చన్ ఉంది, ఏ స్కీమ్ అనేది ఉంది. ఏ స్కీమ్ ఇది, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1969. ఇట్స్ మెయిన్ ఎయిమ్ వాజ్ టు ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్ ఆఫ్ colleges +2 level on a voluntary selective basis in program of social services and development activities. ఈ ప్రశ్న ఉంది, ఓకే, ఈ ప్రశ్న ఉంది, ప్రశ్నకి సమాధానాలు మనకి ఈజీగా వస్తాయి. తర్వాత వర్క్స్ ఏమున్నాయని అడిగారు. గ్రాడ్యువల్లీ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. టుడే ఇట్ కవర్స్ మోర్ దాన్ 5,000 colleges all over the country. Under the scheme rural and small, అదిగోండి
అండర్ ది స్కీమ్ రూరల్ అండ్ స్లమ్ రీకన్స్ట్రక్షన్, రిపేర్ ఆఫ్ రోడ్స్, స్కూల్ బిల్డింగ్స్, పాండ్స్, ట్యాంక్స్, ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్, విమెన్ ఆర్ అండర్టేకింగ్. ఇదంతా వర్క్స్ కిందికి వచ్చింది అనమాట. ఇంకా మనకు వచ్చేసి సినానిమ్ అనే దానికి ఒక్కటి మనకి దొరికితే సరిపోతుంది. కాబట్టి ప్రశ్నలు అనేవి ముందు చదువుకుంటే ఇది ఉంటుందన్నమాట. జనరల్గా అడిగారు రీకన్స్ట్రక్షన్కి ఏంటి సినానిమ్ అనేసి ఒకసారి చూద్దాం. మరలా సినానిమ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్. రీకన్స్ట్రక్షన్ అంటే ఏం లేదండి, ఇక్కడ రిపేర్ అనమాట. రిపేర్ అన్న రీకన్స్ట్రక్షన్ అన్న ఒకటి. అవి సమాధానాలు ఎలా రాస్తాం చూడండి. విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్. అసలు మనం ఏమైనా అర్థం చేసుకున్నాం? ఏం చేసుకోలేదు, జస్ట్ ప్రశ్నలు చదివాం, తర్వాత పారాగ్రాఫ్ చదివాం, అండర్లైన్ చేసుకుంటే వెళ్ళిపోయాం. ఏ స్కీము అడిగాడు, ఏ స్కీమ్ ఉంది అక్కడ, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఉంది, అండర్లైన్ చేసుకున్నాం. తర్వాత ఏం చేశాడు, ఎయిమ్ ఏంది, అదిగోండి ఎయిమ్ ఉంది ఇక్కడ రాసేసుకున్నాం. ఇదంతా ఎయిమ్. వర్క్స్ అని ఉంది, అన్ని పనులు చెప్తున్నాడు. రూరల్ స్లమ్ కన్స్ట్రక్షన్ చేయడం కానివ్వండి, రోడ్లు కట్టియడం కానివ్వండి, బిల్డింగ్లు కట్టియడం కానివ్వండి, చెరువులు బాగు చేయడం కానివ్వండి, చెట్లు నాటడం కానివ్వండి, పర్యావరణాన్ని పర్యవేక్షించడం కానివ్వండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ, అది ఎడ్యుకేషన్ ఆఫ్ అడల్ట్స్, పెద్దవాళ్ళకి చదువు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. కాబట్టి అయ్యే రాస్తాం. విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్, అంతే అయిపోయింది. నేషనల్ సర్వీస్ స్కీమ్ అన్నా కానీ సరిపోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎయిమ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఏంటి ఎయిమ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ అదే ఉందిగా, యాజ్ ఇట్ ఈజ్ మనం రాసేసుకోవడం, అక్కడ ఉన్నదే రాయడం. పెద్దగా అక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు, అక్కడ ఉన్నదే మనం రాసాం. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఏంటంటే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, +2 లెవెల్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్ చదువుతూ ఉంటారు కదా, సిబిఎస్ఈ అనుకోండి, +2 అంటారు వాళ్ళని, ఇంటర్ చదివే వాళ్ళందరినీ కూడా సోషల్ సర్వీసెస్కి వాడడం అనమాట. ఈ పిల్లలందరినీ కూడా ఎన్ఎస్ఎస్. మనం చూసినట్లయితే ఎన్సిసి అని ఉంటుంది, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని, అట్లానే ఇది సోషల్ సర్వీస్కి సంబంధించి అనమాట. వాలంటరీ అండ్ సెలెక్టివ్ బేసిస్. వాలంటరీ అని ఇందులో ఎట్లాంటి డబ్బులు ఎవరు వాలంటరీగా చేయించుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఏం చేస్తారు, ఎవరెవరిని, ఎయిమ్ ఏంటంటే కాలేజ్ పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం. ఏ పనులు అనేవి ఇందులో ఉన్నాయంటే రూరల్ స్లమ్ రీకన్స్ట్రక్షన్, రిపేర్ ఆఫ్ రోడ్స్, ఇందాక మనం ఏదైతే అండర్లైన్ చేసామో అదే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. తర్వాత సినానిమ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఏంటంటే రిపేర్. అక్కడ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ 2 సార్లు వాడడం ఎందుకనేసి ఓ దానికి రీకన్స్ట్రక్షన్, ఇంకో దానికి రిపేర్ అని వాడేశారనమాట. అది మనం తెచ్చుకొని పెట్టుకున్నాం. ఈ విధంగా టోటల్గా మనకి ఈజీగా 4 మార్కులు అనేవి రావడం అయితే జరిగింది. ప్రశ్నలు చదివి బట్టి ఇచ్చేసే కన్నా ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏం లేదు, ముందు ప్రశ్నలు చదువుకుంటాం, ఆ తర్వాత ప్యాసేజ్ చదువుకుంటాం, ఆ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా ఏముంది ఇక్కడ మనం గమనిస్తే మ్యాచింగ్ ఉంది. ఏంటిది, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అని. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఉంది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ చూస్తే మొదటి యూనిట్లోనే ఉండడం జరిగిందండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి అడగడం జరుగుతుంది అంటే టెక్స్ట్ బుక్లో నుంచి అడగడం అయితే జరుగుతుంది. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అదిగోండి, కేవలం 7 నిమిషాలు మొత్తం 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వేరియస్ ఎగ్జామ్స్లో వచ్చిన వాటిని కూడా చివరిలో మీరు చూసినట్లయితే అవన్నీ కూడా మీకు ఉంటాయి. నోటీసు, కరిక్యులం, బీటెక్ కానీ, కలొకేషన్స్ కానివ్వండి, టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జామ్ పేపర్లు ఏవైతే ఇచ్చారో అవి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి ఇవ్వడం అయితే జరిగింది. ఫ్లూయెంట్ ఇన్ సెవరల్ లాంగ్వేజెస్ అంటే అనేక భాషలు వచ్చేవాడు. అనేక భాషలు వచ్చిన వాడిని ఏమంటారంటే పాలిగ్లాట్ అంటారండి. పాలిగ్లాట్ అంటారు. 1 who can speak 2 languages, 2 భాషలు మాట్లాడే వాళ్ళని ఏమంటారు అంటే బైలింగ్వల్ అంటారండి. అక్కడ బి పెట్టేస్తాం. తర్వాత స్టడీ ఆఫ్ మ్యాన్, మనిషి గురించి చదవడం ఏం చేస్తుంది అంటే ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్టు చేస్తుందండి, మనిషి గురించి చదవడం అనేది. తర్వాత గవర్నమెంట్ బై పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, డెమోక్రసీ అనమాట. డెమోక్రసీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి డి. ఇక్కడ మనం ఇక్కడ రాద్దాం, డెమోక్రసీ అండి. తర్వాత దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్, అది అవాయిడ్ చేయలేం, ఖచ్చితంగా జరిగిద్ది అంతే. ఎగ్జామ్స్ ఉంటాయి, అవాయిడ్ చేయలేం, ఇన్ఎవిటబుల్, తప్పనిసరి. తర్వాత దట్ విచ్ కెనాట్ బి రెడ్, అసలు చదవడానికి వీల్లేని అంత బాగుంది రైటింగ్, అలాంటి వాటిని ఇల్లేజిబుల్ అంటారు.
తర్వాత వన్ హూ థింక్స్ ఓన్లీ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన గురించి ఆలోచిస్తాడు, పక్కనోడు ఏమైపోతాడా ఏందా ఇవన్నీ ఉండవు, అతన్ని ఇగోయిస్ట్ అంటారు. తన గురించి ఆలోచించుకుంటాడు, వేరే వాళ్ళది అనవసరం, ఎటు పోని అనవసరం. వన్ హూ లుక్స్ ఆన్ బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్, ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తాడు. గ్లాసు సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆప్టిమిస్ట్ ఏం ఆలోచిస్తాడు, అబ్బా సగం నీళ్ళు ఉన్నాయిరా అంట. అదే నెగిటివ్గా చూసేవాడు ఎట్లా, అరే సగం నీళ్ళు అయిపోయినాయిరా వాయో అనుకుంటాడు. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అన్నమాట. ఆప్టిమిస్ట్ దగ్గర హెచ్ రాద్దాం. తర్వాత వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తివంతుడు అంటాడు దేవుడు, ఆయన్నే ఓమ్ని పొటెంట్ అంటారు. ఐ అక్కడ రాసేసాడు. తర్వాత వన్ హూ హ్యాస్ నో మనీ, డబ్బులు లేనివాడు ఎవరు, బికారి, పాపర్ అంటారు. పాపర్ దగ్గర జే రాశాను. అట్లా అండి. ఇప్పుడు మీకు ఈజీగా క్లియర్గా ఇంకా బాగా అర్థమయ్యేటట్లు డిస్కస్ చేద్దాం. అదిగోండి, ఇన్ఎవిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్, తప్పనిసరి. ఓమ్ని పొటెంట్, సర్వశక్తివంతుడు. ఇల్లెజిబుల్, చదవడానికి వీలు లేనిది. ఈగోయిస్ట్, వన్ హూ థింక్స్ ఆఫ్ ఓన్లీ హిమ్సెల్ఫ్, తన గురించి మాత్రమే ఆలోచించుకునేటటువంటి వ్యక్తి అనమాట. పక్కనోళ్ళు ఏమైపోతున్నారనే, సర్వనాశనం అయిపోతున్నా నాకు అనవసరం, నేను బాగుపడితే చాలు అనుకుంటాడు. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, కేవలం బ్రైట్ సైడ్నే చూస్తాడు, ఏదైతే నెగిటివ్ ఉన్నాయో వదిలేస్తాడు. బైలింగ్వల్ అంటే 2 భాషలు చెప్పేటటువంటి మాట్లాడేటటువంటి వ్యక్తి అనమాట. 2 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం. పాలిగ్లాట్ అంటే అనేక భాషలు వచ్చినవాడు. పాపర్ అంటే బికారి, డబ్బులు లేనివాడు అనమాట. వన్ హూ హ్యాస్ నో మనీ. ఆంథ్రపాలజీ అంటే మనిషి గురించి చదువుతారనమాట. మనిషి గురించి చదువుతారు, మనిషిని చూసి ఆ వ్యక్తి యొక్క 10-15 తరాల వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పేటటువంటి శాస్త్రం అనమాట ఆంథ్రపాలజీ. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఆంథ్రపాలజీలో నుదురు ఏదైతే ఉందో అది చూసి చెప్పేస్తారనమాట. ఫ్లాట్గా ఉంటేనేమో ఐరోపా వాసులని, అలా కాకుండా నుదురు అనేది బల్బుగా ఏంటంటే కొంచెం అలా కొంతమందికి నుదురు చూస్తే ఫ్లాట్గా ఉండకుండా బల్బులాగా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది, వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళని, అట్లా ఆంథ్రపాలజీ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం మేక్ నోట్స్ అనేది ఇచ్చారు, ఇది 10 మార్కులు కండి, 10 మార్క్స్. ఎట్లా రాయాలి ఏంటి, దీన్ని ఏం చేయాలంటే 1కి 4 సార్లు మనం చదువుకోవాలి. చదువుకొని మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్ ఏంది, మెయిన్ టాపిక్ ఇక్కడ కనుక మనం జాగ్రత్త, నేనైతే చదివిన తర్వాత దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షించడం. టైటిల్ ఇలా పెట్టుకుంటాం, యాక్షన్స్ టు కంబాట్ గ్లోబల్ వార్మింగ్. ఈ విధంగా టైటిల్ పెట్టుకుంటాం. టైటిల్ పెట్టేసుకొని మెయిన్ అంశాలు వేటి గురించి చెప్పారో వాటిని హెడ్డింగ్లుగా మార్చుకుంటాం. కార్ పూలింగ్ ఒకటి, ఎనర్జీ కన్జర్వేషన్ ఒకటి, ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, తర్వాత ప్లాంటింగ్ అండ్ రీసైక్లింగ్ అనేది ఒకటి, ఓవరాల్ ఇంపాక్ట్. ఈ విధంగా నేను పెట్టుకున్నాను. ఇవే ఉంటాయని కాదు, ఎట్లయినా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎనర్జీ కార్ పూలింగ్, తర్వాత ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని దీని కింద రాసుకోవచ్చు. అట్లా రకరకాలుగా రాసుకోవచ్చు. నేనైతే ఫైన్ చేసిన వాటిలో నా ఓన్గా ఎట్లా రాసుకుంటారు, ఇంకోళ్ళకి ఇంకోటి గుర్తు రావచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నోట్స్ని ఎట్లా ప్రిపేర్ చేశారని చూడండి. టేక్ నోట్స్, మేక్ నోట్స్ అని 2 రకాలు ఉంటాయండి. టేక్ నోట్స్ అంటే ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నారు, మీరు ప్రసంగానికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతుంటే మీరు తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది టేకింగ్ నోట్స్. మేక్ నోట్స్ ఏంటంటే మీరు ఒకటి చదివారు, ఇప్పుడు ప్యాసేజ్ ఇచ్చారు, చదువుతున్నాము, చదివి ఎవరి ఇష్టం వచ్చిన ప్రకారం ఇట్లానే ఉండాలనేది ఏమి ఉండదు. పక్కగా చూడండి, కార్ పూలింగ్ తీసుకున్నాం. కార్ పూలింగ్ అంటే ఏంటంటే కార్ పూలింగ్ అంటే డెఫినేషన్ రాశాం. డ్రైవింగ్ విత్ సమ్వన్ టు ఏ కామన్ డెస్టినేషన్, ఒకే ఆఫీస్కి వెళ్ళాలి. జనరల్గా స్టేటస్ సింబల్ అయిపోయింది. పక్కింటోడు కార్ తీస్తే మనం కూడా తీయాలి, కొలీగ్ కార్ తీస్తే మనం కూడా కార్ తీయాలి, తీసేసాం, ఎవరికి వాళ్ళు వెళ్తున్నాం. అలా కాకుండా కార్ పూలింగ్ ఏంటంటే మరి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక వారం నువ్వు కార్ తీ, ఒక వారం నేను కార్ తీస్తా, నీ కారులో ఒక వారం వెళ్దాం, నా కారులో ఒక వారం వెళ్దాం, దాన్నే కార్ పూలింగ్ అంటారు. అలా నలుగురు కలిశారనుకోండి, హ్యాపీగా నెలలో ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు కార్ తీస్తారు, వెళ్ళిపోతారు, దాన్నే కార్ పూలింగ్ అంటారు. దీనివల్ల పర్పస్ ఏంటి, మినిమైజెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఫ్రమ్ కార్స్. కార్ల నుండి వెలువడేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గుతాయి. తర్వాత ఎనర్జీ కన్జర్వేషన్, మన ఇళ్లలో ఏసీ, ఫ్యాను, కూలరు అన్నీ వేస్తాము, పని ఉంటే బయటికి వెళ్ళిపోతాం, అవి ఆడుతూ ఉంటాయి.
ఎఫోర్డ్ చేయగలం. డబ్బులు పేరెంట్సో లేకపోతే ఎవరో మనమే కట్టుకోగలం. కానీ ఇక్కడేందంటే వేస్ట్ అయిపోతుంది. మనం ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇట్స్ ఓకే. లేనప్పుడు అందుకని టర్నింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డివైసెస్ వెన్ నాట్ ఇన్ యూజ్. టీవీ గానీ, కంప్యూటర్ గానీ, లైట్స్ గానీ వాడినప్పుడు ఆపేయడం. స్పెండింగ్ మోర్ టైమ్ అవుట్‌డోర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇండోర్స్. అంటే అవుట్‌డోర్‌కి వెళ్ళడం, ప్రకృతిని ఆస్వాదించడం. ఇంట్లో ఉంటే అన్నీ ఏమవుతాయి, ఎక్కువగా ఎనర్జీ అనేది కన్జర్వేషన్ అవుతుంది. రిజల్ట్ ఏమవుతుంది, రెడ్యూసెస్ ఎనర్జీ కన్జంప్షన్. ఎనర్జీ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. బొగ్గుని మండించే పని తగ్గుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి. ఆ విధంగా అనమాట. ఆల్టర్‌నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ చూద్దాం. రవాణా సౌకర్యాలు. బస్సుల్లో వెళ్ళడం, లేకపోతే కొంచెం దూరమే అనుకోండి, 1 కిలోమీటర్ అనుకోండి, వాకింగ్‌కి వెళ్ళిపోవడం. లేదా బైకింగ్. బైకింగ్ అంటే సైకిల్ రైడింగ్ లాగా అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, కార్లు మీద డిపెండెన్సీ తగ్గుతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. ప్లాంటింగ్ అండ్ రీసైక్లింగ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ప్లాంట్స్ మనం నాటడం, మొక్కలు నాటడం అండ్ రీసైకిల్ చేయడం. కొత్తవి మరలా తవ్వి మరలా కొత్తగా చేయడం కన్నా వాడినవి ప్లాస్టిక్ ఉన్నాయి, ప్లాస్టిక్ వ్యర్థాలు బొచ్చెడు. కూల్ డ్రింక్స్ తాగేస్తాం, క్యాన్లు పడేస్తాం, ప్లాస్టిక్ డబ్బాలు పడేస్తాం. వాటన్నిటిని మరలా తీసుకొని మరలా వాటిని ఏం చేయాలంటే రీసైకిల్ చేసుకోవడం. అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే గుడ్. లేదా రీసైక్లింగ్ రెడ్యూసెస్ ట్రాష్ సెంట్ టు ల్యాండ్ ఫిల్స్ అండ్ ఇన్సినరేటర్. ఇక జనరల్‌గా ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటిని కూడా ల్యాండ్ ఫిల్స్‌కి పంపిస్తారు. లేదా మండించేస్తారు వాటిని. అక్కడ తగలేడతారు. ఏదైతే చెత్త ఇప్పుడు మనకొచ్చే చెత్త అంతాని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్‌లో ఏసి తగలబెడతారు. ఇప్పుడు ఆ తగలబెట్టడం వల్ల విషవాయువులన్నీ ఎక్కువైపోతాయి. అలా ఉండకుండా ఏం చేయొచ్చు, వాటిని రీసైక్లింగ్ చేసుకొని మరలా దేనికైనా వాడుకోవచ్చు. రిజల్ట్ ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిషన్స్ తగ్గుతాయి అట్మాస్ఫియర్‌లో. ఓవరాల్ ఇంపాక్ట్ ఏంది, టోటల్‌గా ఏందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. అసలు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి అంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే, అవి వాతావరణాన్ని వేడెక్కేటట్టు చేస్తాయి. ఒక పొరలాగా ఉండిపోతాయి ఆకాశంలో. ఈ పొరలాగా ఉండిపోయి ఏం చేస్తాయంటే, భూమి మీద ఏదైతే వేడుందో ఆ వేడి తొందరగా పోకుండా, ఇక్కడ ఇది భూమి అనుకుంటే ఇక్కడ అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. భూమి ఏం చేసిద్ది, హమ్మయ్య ఇప్పుడు దాకా సూర్యుడు నన్ను మండించాడు వామ్మో అని పరారుణ కిరణాలు అంటే ఆ వేడిని అలా ఆకాశంలోకి పంపిద్ది. ఇది అట్లా అంతరిక్షంలోకి పోతే బాగానే ఉండిద్ది. అలా పోదు. మళ్ళా ఈ గ్యాసెస్ ఏం చేస్తాయంటే మళ్ళీ భూమికి పంపిస్తాయి, మళ్ళీ పంపిస్తాయి. ఓవెన్లో ఉడికినట్టు ఉడికిద్ది భూమి. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించేస్తే ఏమవుతుందంటే ఈ ఉండదు. ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మేఘాల్లాగా ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బిహేవియర్స్ ఇవన్నీ అనమాట. కార్ పూలింగ్ కానివ్వండి, ఎనర్జీ కన్జర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది. ఈ విధంగా రాయాలండి. ఇది 10 మార్క్స్కి. చాలా సింపుల్గా రాయొచ్చు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషనే కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ చాలా సింపుల్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి, లేదా సింపుల్గా మీకు ఇక్కడ ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ కృష్ణా యూనివర్సిటీ కానీ, వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, విక్రమసింహపురి, శ్రీ వెంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణ యూనివర్సిటీ, ఇట్లా ప్రతిదీ కూడా చివరిలో మీకు క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, గతంలో ఇచ్చిన 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయబడ్డాయి. అవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.